కార్మికుల సమ్మె ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నా 30% వేతనాలు పెంచాలంటూ 14 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే ఈ వివాదం కొలిక్కి రాకపోవడంతో నిర్మాతలు ఫెడరేషన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు సినీ నిర్మాతలు ఆయన ఇంటికి వెళ్లారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి చిరంజీవి ఆరా తీసినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం ఫెడరేషన్ సభ్యులతో కూడా చిరంజీవి భేటీ కానున్నారు. ఇదే అంశంపై ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ కు లేఖ రాసింది. తెలుగు షరతులు పర్సెంటేజ్ విధానాన్ని ఈ లేఖలో వివరించింది. మరోవైపు సినిమాకు సంబంధించిన 24 సంఘాలతో ఫెడరేషన్ సమావేశం కాబోతోంది. రేపు జరిగే ఈ సమావేశంలో ఛాంబర్ నిర్ణయాలపై చర్చించనుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్ను 12 రెగ్యులర్ పని గంటలుగా పరిగణించాలని చెప్తూ లేఖలో ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. రెండో ఆదివారం లేబర్ హాలిడేస్ లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించే వీలుందని తెలిపింది. 2022 జూలైలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫైటర్స్ డాన్సర్స్ కోసం రేషియోలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయటం లేదంది. అయితే అది తప్పనిసరిగా ఇవ్వాలని లేఖలో కోరింది. దీంతో పాటు నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తికైనా తమ సినిమా కోసం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉంటుందని లేఖలో స్పష్టంగా తెలిపింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. మనకి విజయ్, మొత్తానికి ఈ ఏదైతే జరుగుతుందో ఈ సమ్మె కొలిక్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి? ఇంకా షరతులకు అంగీకరించే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా సౌమ్య. ఎందుకంటే ఇప్పటికే 13 రోజులు అవుతోంది సినీ కార్మికులైతే ఈ యొక్క నిరవధిక సమ్మెను నిర్వహించబట్టి. ఇటు నిర్మాతలైతే మరొకసారి కూడా ఇటు చిరంజీవి గారి ఇంటి వద్ద అయితే తన నివాసంలో అయితే నిర్మాతలందరూ కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరుగా కూడా చిరంజీవి ఇంటికైతే చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం సి కళ్యాణ్ అలాగే చిరంజీవి ఇద్దరు కూడా చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వేతనాల పెంపు ఏదైతే ఉందో ఈ వేతనాల పెంపు విషయంలో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొకసారి రేపు సాయంత్రం కూడా ఇటు ఫెడరేషన్ సభ్యులతో కూడా చిరంజీవి చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇటు ఫెడరేషన్ కూడా ఛాంబర్ ఒక లేఖనైతే రాసినట్టు కూడా తెలుస్తూ ఉంది. గతంలో కూడా ఒక లేఖను రాసింది. ఇటు ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అలాగే 12 గంటల రెగ్యులర్ పనిగా పరిగణించాలనేటువంటి ఒక కాల్ షీట్ని కూడా పరిగణించాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే రెండో ఆదివారం అలాగే ఇటు కార్మిక శాఖ ప్రకటించినటువంటి సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం అంటే డబల్ కాల్ షీటు ఇవ్వాల్సిందిగా చెల్లించే వీలుగా కూడా దాంట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 2000 వరకు అలాగే అంతకన్నా తక్కువ సంపాదించేటువంటి కార్మికుల వేతనాలను వెంటనే 10% పెంచేందుకు ఆమోదించినట్టు కూడా తెలుస్తోంది. అలాగే 2000 కంటే ఎక్కువ అలాగే అటు 5000 కంటే తక్కువగా ఉన్నటువంటి కార్మికులకు సుమారుగా సంవత్సరానికి 5% మేర పెంచేటువంటి ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటు 3 ఏళ్ల పాటు ఈ యొక్క 5% 3 ఏళ్ల పాటు అంటే వరుసగా 3 ఏళ్ల పాటు 15% వరకు ఒక సంవత్సరానికి 5% చొప్పున కూడా పెంచేందుకైతే నిర్ణయించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటు తక్కువ బడ్జెట్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో కూడా ప్రస్తుత వేతనాలే అమల్లో ఉంటాయన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు ఎవరైతే తీస్తూ ఉన్నారో చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే సినిమాలు తీస్తూ ఉన్నారో వారికి మాత్రము ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి వేతనాలు మాత్రమే ఉండనన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సౌమ్య, మొత్తానికైతే కొద్ది రోజుల్లోనే ఈ యొక్క సమస్యకైతే పరిష్కారం దొరికేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొకసారి ఇటు చిరంజీవి గారి ఇంట్లో కూడా ఇటు నిర్మాతలందరూ కూడా చిన్న నిర్మాతలతో పాటు పెద్ద నిర్మాతలు కూడా భేటీ అవుతా ఉన్నారు. ఈరోజు సి కళ్యాణ్ అయితే చిరంజీవితో భేటీ అయ్యి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలన్నట్టు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి అంటే ఇటు సంక్రాంతి చూసుకున్నట్లయితే, దసరా చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని సినిమాలు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దసరాకి పెద్ద కొంత కాంపిటీషన్ కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అనౌన్స్ చేసినటువంటి సినిమాలు కూడా త్వరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క అంశం సమసిపోతేనే త్వరగా షూటింగుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంత తొందరగానే దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ విజయ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.